వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వేకువజామున శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజాధికాలు, రావణ వాహన సేవ నిర్వహించబడ్డాయి. ఈ ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి మంగళ వాయిద్యాల అనంతరం 3:30 స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించబడింది. తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజలు జరిపించి 4:30 స్వామివారికి తర్వాత అమ్మవారికి మహామంగళ హారతులు జరిపించబడ్డాయి. మహామంగళ హారతుల తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా వేంచేపు చేయించి విశేష పూజాధికాలను జరిపించబడ్డాయి. ఈ విధంగా శ్రీ స్వామి అమ్మవార్లు ఆలయ ఉత్తర ద్వారం నుంచి గ్రామోత్సవానికి తరలి వెళ్తారు. గ్రామోత్సవం తర్వాత కూడా భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను దర్శించుకునేందుకు వీలుగా ఉత్సవమూర్తులను ఆలయ ముఖ మండపం ఉత్తరం వైపున బలిపీఠం సమీపంలో వేంచేపు చేయించడం జరిగింది. శ్రీ స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ప్రారంభమైన తర్వాత భక్తులను దర్శనానికి ఆజీత సేవలకు అనుమతించడం జరిగింది. ఈ ఉత్సవంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుకుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు దంపతులు, శ్రీ స్వామివార్ల ప్రధానార్చకులు కేశవ ప్రసాద్ స్వామి, స్థానాచార్యులు అధ్యాపక ఎం పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేద పండితులు గంటి రాధాకృష్ణ శర్మ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం హరిదాసు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. राज्याय देवसुराजा भवति।